వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ శ్రావ్ని. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఏపీలో రాజకీయం రసవంతరంగా మారుతోంది. రోజుకో కీలక పరిణామం చోటు చేసుకుంటుంది. అధికార పార్టీ ఇన్ఛార్జ్ల మార్పుల్లో బిజీగా ఉంది. మరోవైపు అసంతృప్తి నేతలు పార్టీలు మారుతున్నారు. ఇక రిపబ్లిక్ డే రోజున సేనాని 2 నియోజకవర్గాలలో జనసేన అభ్యర్థులని ప్రకటించి షాక్ ఇచ్చారు. మరి టీడీపీతో పొత్తుల్లో ఉన్న జనసేన ఆ పార్టీ అధినేత చంద్రబాబును సంప్రదించే సీట్లు ప్రకటించిందా లేదా సొంత నిర్ణయమా అన్న దానిపై ఏపీ పొలిటికల్ సర్కిల్స్లో చర్చోపచర్చలు సాగుతున్నాయి. టీడీపీతో పొత్తుల్లో ఉన్న జనసేన చంద్రబాబు వ్యవహారాలపై అసంతృప్తితో రగిలిపోతున్నట్లు సమాచారం. జనసేనతో పొత్తు ధర్మం పాటించకుండా మండపేట, అరకు నియోజకవర్గాల అభ్యర్థులని ప్రకటించారు చంద్రబాబు. దీంతో జనసేన నేతలలో తీవ్ర అసహనం వ్యక్తమైంది. అయితే రిపబ్లిక్ డే రోజున సేనాని జనసైనికులతో మాట్లాడుతూ పొత్తు ధర్మంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ 2 స్థానాలలో జనసేన అభ్యర్థులను ప్రకటించారు. ఈ క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఇటీవల తమని సంప్రదించకుండా అభ్యర్థులను ప్రకటించడంపై కీలక వ్యాఖ్యలు చేశారు. పొత్తు ధర్మం ప్రకారం టీడీపీ ఏకపక్షంగా అభ్యర్థులను ప్రకటించకూడదని, కానీ వారు అభ్యర్థులను ప్రకటించారని అసహనం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో అభ్యర్థుల ప్రకటన విషయంలో ఒత్తిడి చంద్రబాబుకే కాదు, తనకు కూడా ఉంటుందని చెబుతూ కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో రిపబ్లిక్ డే రోజున తాను కూడా 2 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటిస్తున్నట్లు తెలిపారు కళ్యాణ్. ఇందులో భాగంగా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని రాజోలు, రాజనగరం నియోజకవర్గాల పేర్లను ప్రకటించారు. కలిసి ముందుకు వెళ్తేనే బలమైన నిర్ణయం తీసుకోవచ్చు. జనసేన నుంచి బలం ఇచ్చే వాళ్ళం అవుతున్నాం కానీ తీసుకునే వాళ్ళం కాలేకపోతున్నాం. ఒక మాట అటున్నా ఇటున్నా కలిసే వెళ్తున్నాం అని అన్నారు. ఇదే సమయంలో టీడీపీ అభ్యర్థులని ప్రకటించింది. ఇది పొత్తు ధర్మం కాదు. అభ్యర్థుల ప్రకటనతో జనసేనలో ఆందోళన చెలరేగింది. దీనిపై పార్టీ నేతలకు నా క్షమాపణలు అని అన్నారు పవన్. ఇదే సమయంలో రాజకీయాలలో ఆటుపోట్లు ఎదురైనప్పటికీ ముందుకెళ్లాలని తెలిపిన పవన్ కళ్యాణ్ టీడీపీతో పొత్తు అసెంబ్లీ ఎన్నికలతోనే ఆగిపోవడం లేదని, ఎమ్మెల్యే టికెట్లకే పరిమితం కావడం లేదని, భవిష్యత్తులోనూ పొత్తు కొనసాగుతుందని వెల్లడించారు. ఈ క్రమంలోనే లోకేష్ సీఎం పదవి గురించి మాట్లాడిన తాను పట్టించుకోలేదని, రాష్ట్ర ప్రయోజనాల కోసం మౌనంగా ఉన్నానని పవన్ చెప్పుకొచ్చారు. ఇక పోటీ కోసం 50 నుంచి 70 స్థానాలు తీసుకోవాలనేది తనకు తెలియనిది కాదని చెప్పిన పవన్, ఒంటరిగా పోటీ చేస్తే కొన్ని సీట్లే వస్తాయి గానీ అధికారంలోకి వస్తామో రామో తెలియదని అన్నారు. ఈ క్రమంలో చాలా మంది తాను జనంలో తిరగనని, వాస్తవాలు తెలియని కొందరు అంటున్నారని చెప్పిన ఆయన, తెలియకపోతే రాజకీయంలోకి ఎలా వస్తాను అని ప్రశ్నించారు. ఇద్దరు వ్యక్తులను కలపడం కష్టం, విడదీయడం తేలిక, అందుకే తనకు నిర్మించడం ఇష్టమన్నారు. చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ.